వజ్రం వజ్రేన భిద్యతే అని అంటారు. అంటే వజ్రాన్ని కొయ్యవలసి వస్తే మరో వజ్రమే కావాలని. అంటే అంత కఠినమైనటువంటి, కఠోరమైనటువంటి ఘనపదార్థం వజ్రం అనమాట. అందుకని వజ్రానికి సంరక్షించేటువంటిది అనేటువంటి అర్థం కూడా ఉంది గనక చాలా గొప్పగా సంరక్షిస్తుంది అని చెప్పడం కోసం అని చెప్పని శ్రీవారి యొక్క కవచానికి వజ్ర కవచం అనేటువంటి పేరు ఉంది. ఈ వజ్ర కవచము ఎప్పుడు కూడా మనల్ని సదా నవగ్రహ దోషాల నుంచి సంరక్షిస్తుంది, అనేక విధమైనటువంటి దోషాల నుంచి కూడా రక్షిస్తుంది. కనుకనే ఇది చాలా ప్రశస్తంగా, విశేషంగా లోకంలో ఆదరణ పొంది ఉన్నది. దీన్ని రచించి మనకు అనుగ్రహించినటువంటి వారు మార్కండేయ మహర్షి. కల్పాంత చిరంజీవి అయినటువంటి ఈ మహర్షి అందించినటువంటి ఈ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని నిత్యం పారాయణ చేసేటువంటి వారందరికీ కూడా గ్రహదోషాల నుంచి బయటపడడానికి, గండదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం కలుగుతుంది అని చెప్పని మనకి పెద్దలందరూ కూడా సంప్రదాయంలో తెలియజేసి ఉన్నారు. అంతటి విశేషమైన అమోఘమైనటువంటి ఆ శ్రీమద్ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. साख्यं तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशशिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशशिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः. ప్రతిరోజు కూడా సాయంకాలం ప్రదోష సమయం ఏదైతే ఉంటుందో దానికి అసుర సంధ్య వేళ అనేటువంటి పేరుంది. కారణం ఏంటట, సాయంకాలం ప్రదోష సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా అక్కడికి చేరి వివిధమైనటువంటి వాద్యములు వాయిస్తూ స్వామివారి యొక్క ఆనంద తాండవానికి సహకరిస్తూ ఉంటారట. ఇలా దేవతలందరూ కూడా కైలాసంలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఆసురీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజృంభించి లోకాలని బాధిస్తూ ఉంటాయి అని చెప్పని, ఇటువంటి ఈ దోషాల్లో నుంచి బయటపడడం కోసం అని చెప్పనే సాయంకాలం ప్రదోష సమయంలో దేవతార్చన చేస్తూ ఉండాలి, దేవతా స్తోత్రములు పారాయణ చేస్తూ ఉండాలి, సంధ్యదీపం పెట్టాలి. ఇలా చేసినప్పుడు మళ్ళీ తిరిగి భగవత్ కటాక్షమును పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని మన పెద్దలు తెలియజేస్తూ వస్తారు. ఇందుకే ప్రదోషం చాలా ప్రధానమైనటువంటిది, శక్తి సంపన్నమైనటువంటిది. ఆ సమయంలో ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు కనుక ఎవరైతే ప్రదోష వేళలో శివుడిని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం లభిస్తుంది. ఇలా రోజు ప్రదోషం చేయలేకపోయినా కనీసం సోమ ప్రదోషం, ప్రతి సోమవారం నాడు సాయంకాల ప్రదోషంలో అయినా సరే శివారాధన చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. మరి అటువంటి ప్రదోష సమయంలో పారాయణ చేయదగినటువంటి స్తోత్రాలు ఏమిటి అని అంటే, స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారైతే గనక రావణకృత శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అప్పటికే అప్పుల్లో ఉన్నాం, ఈ అప్పుల్లో నుంచి బయటపడాలి, మాకు దారి ఏమిటి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఆ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం చాలా అమోఘమైనటువంటిది. అందుకని
ఈ సత్యాన్ని తెలియజేయడం కోసం అని చెప్పనే ఇప్పటికీ కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి బాలబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో సాయంకాలం ప్రదోష వేళ స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని అక్కడ ఉండేటువంటి అర్చక బృందం అంతా చాలా భక్తితోటి పఠిస్తూ ఉంటారు. అసలు దుఃఖం అంటే ఏమిటి? మళ్ళీ తిరిగి పుట్టడం, మళ్ళీ తిరిగి జన్మించడం అనేటువంటి దోషాలు ఏవైతే మనం పొందుతూ ఉన్నామో అదే యథార్థమైనటువంటి దుఃఖం. అంతటి దుఃఖాన్ని కూడా తీసివేస్తుంది కనుకనే ఇదే చాలా అమోఘమైనటువంటి స్తోత్రంగా చెప్పబడినది. అంతటి అమోఘమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमूर्च्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय।